హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తిహార్ జైల్లో ఉన్న కవిత గారి పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది అంటున్నారు. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. కవిత జ్యుడిషియల్ రిమాండ్పై అయితే కోర్టు సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. సో కవిత జ్యుడిషియల్ రిమాండ్ మీద అయితే నేటితో ముగియనుంది. సో ఈడీ సిబిఐ లిక్కర్ స్కామ్లలో కేసులలో అయితే జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో అయితే కల్వకుంట్ల కవిత గారు అయితే ఉన్నారు. సో ఇక ఇవాళ వర్చువల్గా కోర్టు ముందుకైతే కవిత హాజరు కానున్నారండి. సో లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ ఏప్రిల్ 11న అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇవాళ రోస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై అయితే వాదనలు వినిపిస్తారు. ఇప్పటికే సిబిఐ కేసులో కవిత బెయిల్ అప్లికేషన్పై అయితే ముగిశాయి వాదనలు. ఈ తీర్పునైతే మే 2వ తేదీకి రిజర్వ్ చేశారండి జడ్జి కావేరి బజావే. ఇక ఇవాళ నుంచి అయితే వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకి సంబంధించి సో ఈ రోజు వరకు జ్యుడిషియల్ రిమాండ్ అయితే అయిపోయింది. సో ఈరోజు మళ్ళీ వర్చువల్గా అయితే కోర్టులో హాజరుపరచనున్నారండి. మరి తెలియాల్సి ఉంది ఏ మేరకు ఆమెకు న్యాయం జరుగుతుందా అని చెప్పేసి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.